ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా మంచి స్టోరీ చెప్పండి రమ్మగారు. కష్టాలు సుఖాలు. ఆ, కష్టాలు ఎందుకు వస్తాయి? ప్రారంధ కర్మని బట్టి. అంతేగా. మన ముందు జన్మలో చేసుకున్న ప్రారంధం వల్ల మనకి ఇప్పుడు కష్టాలు వస్తాయి. సుఖాలు అవి కూడా అంతే, ప్రారంధం వల్లే. మనం అక్కడ ఏదో మొదలుపెట్టి వచ్చాం, దాని కంటిన్యూషన్ ఈ జన్మలో అవుతుంది. నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు, నీకు కావక్కర్లేదు, నువ్వు అక్కర్లేదు, నువ్వు అనుకోవు, నీకు ఐడియా లేదు, ఆసక్తి లేదు, అయినా కూడా వస్తాయి. నేను హాయిగా పనిచేసి పెట్టేవాళ్ళు, హాయిగా డబ్బులు ఇచ్చేవాళ్ళు, హాయిగా కొనుక్కోమనేవాళ్ళు, హాయిగా తినమనేవాళ్ళు, వీళ్ళకి ఇలా ఎలా వచ్చాయని మనం ఆశ్చర్యపోతుంటాం. వాళ్ళకి అన్నీ వచ్చేస్తుంటాయి. ప్రారంధ కర్మానుసారం కష్టాలు ఎలా వస్తాయో సుఖాలు కూడా అలాగే వస్తాయి. ఒప్పుకో బుద్ధి కావట్లేదు కదా నీకు? అస్సలు కావట్లేదు రమ్మగారు. సుఖాలు ఎలా వస్తాయంటే వాళ్ళ లెవెల్కి వాళ్ళు, వాళ్ళ స్థాయికి తగినట్టు అది వాళ్ళకి సుఖంగానే అనిపిస్తుంది. ఆ రోజుకి సుఖం. ఇప్పుడు ఆ రోడ్డు మీదే తిరుగుతూ రోడ్ల మీదే పడుకుని రోజు పావలా 10 పైసలతో కడుపు నింపుకునే వాడికి ఆ రోజు నువ్వు 100 రూపాయలు దొరికి ఒక అన్నం కడుపు నిండా తిన్నాడు అనుకో, 3 పూట్ల సుఖం వాడికి. నీకేమనిపిస్తుంది? మనకు పై లెవెల్ వాళ్ళకి 3 పూట్ల తింటమే గొప్ప, ఇంకా అదేదో కావాలి కదా అని మనకు అనిపిస్తుంది. అదే మన లెవెల్ వేరు. ఎవడి లెవెల్ సుఖం వాడి ప్రారంధం వల్లే వాడికి లభిస్తుంది. చందమామలో ఒక మంచి కథ ఉంది, సుఖ ప్రారంధం. ఆ కథ పేరే అది. బాగుందండి. పూర్వం అట ఢిల్లీ పాదుషా దగ్గర విజయుడు అని ఒక మహామంత్రి ఉండేవాడు. ఆయన స్థాయి, ఆయన ధోరణి, ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి ఆయన్ని విజయ మహారాజు అని పిలిచేవాళ్ళట. ఆయన్ని కూడా మహారాజానే పిలిచేవాడు. విజయ మహారాజు వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి. అయితే ఏమిటంటే ఆయనకి ఈ దేహాభిమానం అవి ఏమీ లేవు పాపం. ఆయనకి వైరాగ్య చింతన ఉంది. ఆయన కాలు కదిపితే పల్లకీలోనే ఉంటాడు, చెయ్యి కదిపితే మనుషులు అటెండెన్స్ ఉంది, కానీ ఆయనకి జీవితాసక్తి లేదు. ఉంటారుగా అలాంటి వాళ్ళు, సన్యాసులు. అవును, అన్నీ ఉంటాయి వాళ్ళకి, ఏం ఆసక్తి ఉండదు దాని మీద. ఆయన రకరకాల తత్వాలు రాసేవారట, జీవిత సత్యాల మీద ఎన్నో తత్వాలు రాసేవాళ్ళు. ఆయన తత్వాలు ఎంత బాగుండేవంటే అసలు అందరూ ఊళ్ళో పాడుకునేవాళ్ళు వాటిని పాటల్లాగా. బైరాగులు బాగా పాడేవాళ్ళట. అవన్నీ ఏంటంటే పారమార్థికమైన తత్వం. తనకి లభించేటువంటి ఈ మహాసుఖవంతమైన జీవితం మీద ఆయనకి ఏమీ ఆసక్తి లేకపోవటం వల్ల పుట్టినవి. అది లేనిదే కుదరదని ఉండదు ఆయనకి, కానీ అవన్నీ ఉంటూ ఉంటాయి పాపం. ఆయన ధోరణి, ఆయన పరిస్థితి అది. అయితే ఈయన పాడిన పాటలు, ఈయన రాసిన పాటలు ఆ ఊళ్ళో పాడుకుంటూ ప్రపంచం అంతా, అంటే భారతదేశం అంతా వెళ్ళినాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఇది ఢిల్లీలో కాశీనగరంలో విజ్ఞాన చంద్రుడని ఒక గొప్ప యతీంద్రుడు ఒక ఆయన ఉండేవాడు, ఒక సన్యాసి. ఆయన ఈ పాట ఎంత బాగుంది, బైరాగులు తత్వాలు పాడుతుంటే ఆశ్చర్యపోయాడు. ఎంత బాగుంది ఈ తత్వం, ఎవరు రాశారు అంటే ఫలానా వాళ్ళు చెప్పారు. ఆ ఫలానా నుంచి ఇంకో ఫలానా, అక్కడి నుంచి ఇంకో ఫలానా, అట్లా చేతులు మారుతూ ఈయన ఊళ్ళు మారుతూ తెలుసుకున్నాడు. ఢిల్లీ నగరంలో ఉండేటువంటి విజయ మహారాజు అనే ఆయన, విజయుడు అనే ఆయన ఇవి రాశాడని. ఈయన 1 సంవత్సరం పాటు వెతికి ఢిల్లీ చేరాడు. చేరేసరికల్లా అక్కడికి వచ్చాడు. వస్తే ఈయన ఈ తత్వాలు రాసిన వాళ్ళని అడిగితే ఎవరికి తెలుస్తుంది? ఆ మహారాజు ఖచ్చితంగా మహారాజు అని తెలియలే ఈయనకి. సరే, ఆయన కోసం వెతుకుతున్నాడు. ఈయన ఏమనుకున్నాడు, ఈ తత్వం రాసిన ఆయన కూడా సన్యాసి అని భావించాడు. విజయుడు అనే సన్యాసి కోసం వెతికాడు, సన్యాసి దొరకల. అయితే ఒకనాడు ఒక దీని సత్రంలో బస చేశాడు. వాకిట్లో ఒక బిచ్చగాడు ఒకడు తంబుర మీటుతూ పాట పాడుకుంటూ వస్తున్నాడు. అది ఈయన విన్న తత్వమే, అది ఆ విజయ మహారాజు రాసింది. ఈయన ఆ బైరాగిని పట్టుకున్నాడు, బిచ్చగాడిని. ఏరా అబ్బాయి, ఎక్కడిది ఈ పాట, ఎవరు రాశారంటే మా ఢిల్లీ మంత్రి విజయ మహారాజు రాసిన తత్వం, మేమందరం పాడుకుంటాం అన్నాడు. అనేసరికల్లా ఏమిటి మహారాజా అంటే, మహారాజు కాదండి ఆయన మంత్రి, కానీ ఆయన మేము మహారాజు అని పిలుచుకుంటాం ఈ ఊళ్ళో, ఆయనే ఇట్లాంటి అద్భుతమైన తత్వాలు రాస్తాడు, ఇవి బయటకు వస్తాయి, మా ఊరంతా పాడుకుంటామండి. ఈ ఊళ్ళోకి వచ్చిన బైరాగులు వాళ్ళు వీటిని నేర్చుకుని సన్యాసులు అక్కడ అవతల వీటిలలో కూడా, అంటే అప్పట్లో తిరిగేవాళ్ళు బైరాగి జనం. ఏముంది, తత్వాలు పాడుతూ తిరిగితే ఎవరో ఒకళ్ళు ఒక ముద్ద పెడితే ఆ ముద్ద తిని తత్వం పాడుకుంటుండే. తత్వం లోపలికి వెళ్ళే తాదాత్మ్యత కోసం పాడుకునేవాళ్ళు, భిక్షాటన కోసం పాడుకునే పాట కాదు అది. దాంతో ఈయన ఏం చేశాడు, ఆయన్ని కలవాలని వెళ్ళాడు. వెళ్తే ఇట్లా వైరాగులు, సన్యాసులు, యతీంద్రులు, యోగులు ఎవరైనా వస్తే ఆయన దర్శనం ఇచ్చేవాడు వెంటనే.
వెళ్ళేసరికల్లా ఆ సభ అక్కడికి వెళ్తుంటే ఆశ్చర్యపడి ఏమిటిది పాలరాతి మందిరం, బంగారపు ఇవి వేళ్లాడుతున్నాయి, ఏమంటారు తోరణాలే, బంగారు తోరణాలు, ఎంతమందో జనం, చల్లటి గాలి వచ్చేటువంటి పంఖాలు, సువాసనలు వెళ్తున్నటువంటి ఇవి పరదాలు, తోటలు, ఘుమఘుమలాడిపోతోంది వాతావరణం అంతా. అట్లా ఎలా ఉండాలి? సన్యాసి దగ్గర అట్లా ఉండకూడదు. ఆయన ఆశ్చర్యపోయాడు. ఈ విజ్ఞాన చంద్రుడికి లోపలికి దర్శనం ఇప్పించారు. ఈయన వెళ్ళేసరికల్ ఒక పట్టు బాలిస్ మీద ఆయనట వాలి కూర్చున్నాడు, ఏదో రాసుకుంటున్నాడు. పక్కన ఒకళ్ళు వింజామర, ఒకళ్ళు ఛత్రం ఇది విసురుతున్నారు. చల్లని గాలి వచ్చే పంఖా ఊతు మీద తిరుగుతోంది అటు ఇటుగా. అంటే ఆ గదంతా చల్లగాలి వస్తుంది, ఆ చల్లదనం ఈయన మీదకి రావడానికి ఒక వింజామర విసురుతున్నారు. ఆశ్చర్యపోయాడు ఆయన. ఏమిటి నాయన ఏమిటంటే సరే మాట్లాడుకున్నారు. వెళ్ళి పాదాల మీద పడ్డాడు. ఆ యోగిని చూడంగానే కూర్చోండి అన్నాడు. ఆయనకి అన్నీ అరేంజ్ చేశాడు. అప్పుడు ఈయన ఏమన్నాడు, నువ్వు ఇట్లా సుఖాలు అనుభవిస్తూ తత్వాలు రాయటం ఏమిటి? నేనేం చేయనండి, నాకు సుఖాలు అనుభవించాలని లేదు, కానీ నా పదవి ఎట్లాంటిది, నా జీవితం అట్లాంటిది, వీళ్ళంతా ఉన్నారు అంతేను, వీటి మీద ఆసక్తి లేదండి నాకు. ఏమిటో వాళ్ళు ఉన్నవారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అమ్మాయి వింజామరా, దాని జీతం పోతుంది వద్దంటే, అందుకని అది వీచుకుంటూ ఉంటుంది. వాడు పంఖా లాగేవాడు ఒకటినాడు, వాడి జీవితం పోతుంది, లాగనిస్తాను. ఇవన్నీ ఇలా మెయింటైన్ అవుతుంటాయి. అందరూ ఎవరి పని వాడు చేసుకుంటూ పోతూ ఉంటాడు. ఈయనకి టోపీ పెట్టేవాడు ఒకడు, బట్టలు మార్చేవాడు ఒకడు, చెప్పులు తొడిగేవాడు ఒకడు, వాళ్ళందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. నాకు ఆసక్తి ఉండి జరగట్లేదండి అంటే ఆయన ఏమన్నాడు, విజ్ఞాన చచ్చా నువ్వు ఇట్లా ఉండకూడదు, ఇవేవి ఉండద్దు, వీటన్నిటి వదిలిపెట్టి నాతో వచ్చేవంటే వచ్చేస్తానన్నాడు. నిజంగా వచ్చేస్తాం. ఆయనకి ఈ తత్వం వీడి మనసులో నుంచి వచ్చిందా రాలేదా అడుగుదామన్నది. వచ్చింది, నాతో మనసులో నుంచే వచ్చిందని చెప్తున్నాడు. మరి వస్తామంటే వచ్చేస్తానన్నాడు. అనగానే ఒకరోజు పొద్దున్నే తెల్లవారుజామున అన్నీ వదిలేసి ఏమీ లేకుండా కాలినడకన యోగితో సహా బయలుదేరాడు. మధ్యాహ్నం బాగా ఎండ ముదిరేదాకా నడిపించుకుంటూ తీసుకుపోయాడు. నడవగా ఒక ఎడారిలో నడుస్తున్నారు వాళ్ళు. ఢిల్లీ నుంచి బయటికి వెళ్ళాలంటే ఆ ఎండాకాలమే అది. ఎడారిలోనే నడిచారు. ఒక మర్రి చెట్టు ఉంది ఆ ఎడారిలో కొసగా. ఆయన ఏమన్నాడు, సరే నిన్ను అందరు గుర్తుపడతారేమో, నువ్వు ఈ మర్రి చెట్టు కింద కూర్చో, నేను పక్కనే ఉన్న ఊళ్ళో నుంచి ఏదైనా ఆహారం తీసుకొస్తాను, భిక్షాటం తీసుకొస్తాను అన్నాడు యోగి. ఏం తెచ్చుకోవాలా ఫుడ్డు. అప్పటిదాకా నడిచారు, మధ్యాహ్నం 2 దాకా, తెల్లవారుజాము నుంచి పాపం. సరే ఈయన ఏం చేశాడు, ఆ మర్రి చెట్టు నీడని కూర్చునేసరికి కాస్త మాగన్గా కునుకు పట్టింది, కాళ్ళు జప్పు పడుకున్నాడు మట్టిలోనే. ఇంకా వస్త్రం లేదు, దుప్పటి లేదు, పరుపు లేదు, నథింగ్ డూయింగ్, ఏం లేవు కదా, ఏం తెచ్చుకోలేదు కూడా వాళ్ళు. యోగికి మాత్రం ఒక సంచి ఉంది, ఈయన దగ్గర అది కూడా లేదు. పడుకున్నాడు. పడుకుంటే ఏమైంది, నేపాల్ రాజుగారు ఆ వైపు నుంచి వస్తున్నారు. ఆయన విజయచంద్రుడిని కలవడానికి వస్తున్నాడు. పెద్ద పటాటోపంగా బోళంతా, మరి నేపాల్ నుంచి రావాలి ఢిల్లీ కంటే ఎంత పటాలను తెచ్చుకోవాలి. పటాలం మొత్తం నడుస్తుంది, సైనిక పటాలం అంతా నడుస్తుంది. బాగా ఎండెక్కిపోయింది, ఎక్కడైనా ఇది వేయండి అంటే సరే చూస్తే ఎడారిలో ఓ పెడగా కనపడిన మర్రి చెట్టు కనిపించింది. సరే మర్రి చెట్టు కింద గుడారం వేస్తామని ఆ మొత్తం పటాలం అంతా ఇటు నడిచి వచ్చింది. దగ్గరకు వచ్చి చూసేసరికల్లో ఎవరో పడుకున్నారు చెట్టు కింద, వాడు ఎవరినో లేపండి అన్నారు. దగ్గరికి వెళ్ళి చూస్తే విజయ మహారాజు పడుకున్నాడు. జనాలు ఆశ్చర్యపోయారు, ఇదేమిటి మహారాజు కింద పడుకున్నాడు? నేపాల్ రాజు గారు పాలకి దిగి వచ్చి చూశాడు. నేల మీద పడుకోవటం ఏమిట్రా, పక్కలు అరేంజ్ చేయండి ఈయనకి అనగానే వాళ్ళు చక్కగా ఒక పట్టుబాలీసులు అవి వేసేశారు. దానికి ఒక ముత్యాలు అవి వేళ్లాడుతున్నాయి, చల్లగా ఉంటాయి ముత్యాలు అవి ఉండేసరికి. ఈయన పడుకున్నట్టు అలాగా లేవనెత్తి మంచం మీద పడుకోబెట్టారు. పైన ఒక ఇది వేసేశారు, పందిర్ లాంటిది వేసేశారు. అక్కడి నుంచి ఒక చల్లటి గుడ్డ తడిపి ఒక పక్కన పెట్టేసి దాని పంఖా ఊపటం మొదలుపెట్టారు. గాలి వస్తుంది, ఆయన నిద్రపోతూనే ఉన్నాడు. ఈ యోగి భోజనానికి వెళ్ళాడు కదా, ఈ లోపల వీళ్ళు వెయిట్ చేస్తున్నారనమాట. మిగిలిన సైనిక పటాలం అంతా ఓ పక్కన మంట మొదలు పెట్టుకున్నారు. తమరాజు గారు కూడా ఓ కుర్చీ గిర్చీ వేశారు. ఆయన కాళ్ళు జప్పు కూర్చున్నాడు విశ్వశాంతంగా. ఆయనకి ఇంకో కుటీరం, ఈయందో పట కుటీరం, ఆయనదో పట కుటీరం వేసి పారేశారు. అటు ఊరెళ్ళి ఏదో కాస్త 4 ముద్దల అన్నం మోసుకొచ్చిన ఆయన నడుచుకుంటూ దూరం నుంచి చూసేసరికల్లా మర్రి చెట్టు కింద పెద్ద పటాలం విడిసి కనపడింది. అవురవురా, విజయ మహారాజు నాతో ఒట్టి కాళ్ళతో వచ్చినట్టు నటించాడు, ఈ పటాలం అంతా మధ్యాహ్నానికి తెమ్మనుంటాడు, చూసావా వదలలేదు, సుఖలాలసత్వం పోలా అతనికి అనుకున్నాడు అని హుటాహుటిన రైమని నడుచుకుంటూ వచ్చాడు. వచ్చి చూస్తే ఏముంది, ఎవరున్నారంటే విజయ మహారాజు ఉన్నారు, మీరెవరన్నారు, నేను అతను నాతోటే వచ్చాడు అన్నాడు. ఈయన లోపలికి వెళ్ళి చూస్తే ఆయన బాలిస్ మీద పడుకుని నిద్రపోతున్నాడు, పట్టు బాలిసుల మీద. ఈయన వెళ్ళి లేపాడు. ఆయన ఉలికిపడి లేచి ఇదేంటి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడుగుతున్నాడు. ఆయన నువ్వే తెచ్చుకున్నావు కాదా అన్నాడు. నేను తేలేదన్నాడు. ఈ లోపల నేపాల్ రాజు వచ్చాడు. విజయ మహారాజు నిద్ర లేచాడు.
నేను ఆయన ఏం చెప్పండి, మిమ్మల్ని కలవడానికే వస్తున్నానండి, మీరు ఈ ఎండలో ఎందుకు పడుకున్నారో మాకు అర్థం కాలేదు, మా సైన్యం మీకోసం ఇవన్నీ సైనికులు సేవకులు చాలామంది వచ్చారు, మీకు ఇవి ఏర్పాటు చేశారు, ఎవ్వరూ లేకుండా మీరు ఒక్కళ్ళే ఈ అడవిలో ఇట్లా పడుకుని ఉండటం ఏమిటి, ఇట్లా ఈ ఎడారిలో ఏం జరిగింది అనగానే ఈ విజ్ఞాన చంద్రుడికి అర్థమైపోయింది. నేను ఇతనికి సుఖాల నుంచి లాక్కొచ్చి ఎండలో దిక్కుమాలిన పరిస్థితుల్లో ఏ ఉంచినా? ఒక దిక్కు లేకుండా ఉంచినా అతనికి రావాల్సిన సుఖం ఆ టైంకి అలా వచ్చేసింది వాడి ఎత్తి మీదకి. వద్దనుకున్నా కూడా, అదే కదా. కావాలనుకుని కాదు, వద్దనుకున్నా వచ్చేసింది. ఈ హింతే విజయచంద్రుడు అన్నాడు. విజయ మహారాజు చెప్పాడు యోగికి, విజ్ఞాన చంద్రుడికి, అయ్యా నాకు అభ్యంతరం లేదు, ఇప్పుడు కూడా నేను మీతో పాటు వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఆయనకి ఏదో సలహా కావాలని వచ్చాడు. సలహా చెప్పేస్తా, మీ వెనకాల వస్తానండి, వెళ్ళిపోదాం మనం అడవుల్లో ఎక్కడైనా ఉందాము అన్నాడు. అంటే విజ్ఞాన చంద్రుడు తెలుసుకున్నాడు, వద్దునైనా నువ్వు సుఖప్రారబ్ధుడివి, నేను అడవికి తీసుకెళ్ళినా ఏదో ఒక పటాలం వస్తుంది అక్కడికి నేను సుఖపెట్టేందుకు, నువ్వు ఇలాగే ఉండు, ఇది నిన్ను ఏనాడు వదిలిపోతుందో అప్పుడు చూద్దాం, నీకు అవసరమైతే అప్పుడు నాకు కబురు చెయ్యి, నేను నిన్ను వెంట పెట్టుకు తీసుకెళ్ళను అని చెప్పి ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు. ఈ నేపాల్ రాజు పటాలలో 2-3 ఏనుగులు ఉన్నాయి, ఒక ఏనుగులో ఈ విజయ మహారాజుని ఎక్కించి మళ్ళీ ఢిల్లీ మహానగరానికి తీసుకెళ్ళిపోయారు. చూడండి, ఇలా వస్తాయా అని అడుగుతావు నువ్వు, ఖచ్చితంగా వస్తాయి. ఎవరి లెవెల్ని బట్టి వాళ్ళకి ఎవరికి కావాల్సింది వాళ్ళకి కావాల్సినవి కాదు, ఎప్పుడు కూడా నేను చెప్తానా, రావాల్సినవి వస్తాయి, రావాల్సింది గ్యారంటీగా వస్తుంది. కథ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది రమ్మగారు, సుఖ ప్రారబ్ధం అద్భుతంగా ఉంది. నమస్తే. నమస్తే.